హలో శుభోదయం అందరికీ. ఆహ్, నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే ఆహ్, ముఖ్యంగా మనం మొన్న 1/70 యాక్ట్ గురించి, అలాగే జీవో నంబర్ 3 గురించి పాడేరులో, అలాగే రంపచోడవరంలో ఇలా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్‌లో కూడా మన గళాన్ని ప్రభుత్వానికి వినిపించాం. యూట్యూబర్స్ గానీ, అలాగే మన అప్పల నర్స గారు గానీ, ఇలాగా ముఖ్యంగా కొంతమంది చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి పేర్లు అయితే చెప్పలేను నేను. అయితే వాళ్ళందరూ మనకు అందించిన సహకారం మేము మరవలేనిది. కానీ ఈ గిరిజనుల్లో కూడా చట్టాల పట్ల అవగాహన ఉంది. వీళ్ళు కూడా చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతారు అన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాం మన ఐక్యత వల్ల. దానికి నేను చాలా అభినందిస్తున్నాను. మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, మనం ఒక పాయింట్ రైజ్ చేసాం. అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లోనే కొనసాగించాలని చెప్పేసి. మొన్న నేను ఒక వీడియో చూసినప్పుడు అప్పలనాథ్ అన్నయ్య గారు జీవో నెంబర్ 1లో చెప్పింది. మన జిల్లాని జోన్ నెంబర్ 1లోనే కొనసాగిస్తారు అనేసి చెప్పుకొచ్చారు. అదే చూశాను. కానీ అది ఎంతవరకు నిజమన్నదైతే నాకు తెలీదు. అంటే పర్టిక్యులర్‌గా జీవో అనేది ఒకటి వస్తే బావుంటుందని నా ఉద్దేశం. అలాగే రవి బడిసా బ్రదర్ ఏం చెప్పారంటే, మన అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది జోన్ నంబర్ 1లోనే కొనసాగితే బావుంటుందనేసి ఆయన అన్నారు. వెల్ బ్రదర్, నువ్వు చెప్పింది కరెక్టే. అదే కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడానా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆచార సాంప్రదాయాలకి మేము అలవాటు పడిపోయి ఉన్నాం. సో విశాఖపట్నం అంటే మాకు కూడా ఒక ఫేవర్ అనేది ఉంది. సో మమ్మల్ని అల్లూరి సీతారామరాజు జిల్లాని విశాఖ జోన్లోనే కొనసాగిస్తే మాకు కూడా చాలా సంతోషం. మీరు అన్నట్టుగానే మేము కిందకు వచ్చేసాను. మీ రంపచోడవరం కానీ, దట్ మీన్ జోన్ నెంబర్ 2లో మేము ఒకవేళ మేము వచ్చేస్తే మటుక అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి మాకు కొంచెం పొంతన కుదరదని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ అలవాటు పడిపోయాం కాబట్టి. అండ్ రెండో విషయం ఏంటంటే, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటారా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది రేపొద్దున నోటిఫికేషన్ పడ్డ తర్వాత పిల్లలు దానికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా హార్డ్గా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. జీవో నెంబరు 3కి తగ్గట్టుగా ఏదన్నా ఇంకొక ప్రత్యామ్నాయం చట్టం వస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 2లో చేరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొన్నటి ప్రమోషన్ లిస్టులో కొంతమందికి పేర్లు లేవు. వాళ్ళు ప్రమోషన్కి సిద్ధంగానే ఉన్నారు. ఇంకొక నెక్స్ట్ ప్రమోషన్కి సిద్ధంగానే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుద్దంటే, జోన్ నెంబర్ 2లోకి వెళ్ళి వీళ్ళని చేర్చడం వల్ల ఇటు జోన్ నెంబర్ 1లో వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోతారు, అలాగే జోన్ 2లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోతారు. అట్లాంటప్పుడు అంటే కొంచెం టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. రేపు మాపు ప్రమోషన్ ఉంది అన్న వాళ్ళు కూడా కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. వాళ్ళ సర్వీస్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ప్రమోషన్ కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లో చేరుస్తారో లేదంటే జోన్ 2లో చేరుస్తారో అన్న విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లోనే కొనసాగిస్తాం అని చెప్పి ఒక జీవో కానీ ఏదైనా వస్తే, దానికి తర్వాత ఈ ఉద్యోగుల నుంచి ప్రిఫరెన్సెస్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది మాకు ప్రెజర్ చేస్తున్నారు, చాలామందిని, మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి అని చెప్పేసి. ఇప్పుడు జోన్ 1కి ఇవ్వాలో జోన్ 2కి ఇవ్వాలో తెలియని డైలమాలో ఉన్నాం. ఏదైనా సరే అది 1లో చేరిస్తే తర్వాత, లేదంటే జోన్ 2లో చేర్చిన తర్వాతనే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోమంటే బాగుంటుందని నా ఉద్దేశం. అప్పలనాథ్ అన్న కొంచెం ఈ విషయం మీద దృష్టి పెట్టగలరని కోరుతున్నాము. డిక్లరేషన్ వచ్చిన తర్వాతనే ఈ ప్రిఫరెన్సెస్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. కొంత అప్పటి వరకు హోల్డ్ చేయించగలిగితే మేము చాలా సంతోషిస్తామన్నా. ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది కాబట్టి, జోన్ నెంబర్ 1లోనే ఉంచుతామని చెప్పి స్పందించింది కాబట్టి మనం అదే జరగాలని కోరుకుందాం. ధన్యవాదాలు.